పార్వతి గంగమ్మ తల్లి తిరునాళ్ళకి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, నందమూరి వంశ వీరాభిమానులకు, ముఖ్యంగా నా బిడ్డ జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు, నా తమ్ముడు బాలకృష్ణ గారి అభిమానులకు, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మీ అందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నా. సోదరులారా, ఏదైనా జాతరకి రావటం అన్నది ఇది మొట్టమొదటిసారి. ఇక్కడ మేము బాబా ప్రవగట్టం, మీరు రావాలి, మీరు చూడాలి అని చెప్పిన మీదట ఇక్కడ ప్రకాశం జిల్లా మరి అమ్మగారి విగ్రహావిష్కరణకి మరి రావడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ. ఒకటి మాట చెప్పాలంటే, ఆ మహానుభావుడు నా భూతో నా భవిష్యత్తు. ఎన్టీఆర్ గారు లాంటి మనిషి పుట్టలేదు, పుట్టదు, పుట్టబోలేదు. ఒకసారి మనం అన్నాము. అందుదాక మనం తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారండి. మరొకసారి ఈ సందర్భంగా ఆయన పుత్రుడిగా ఆయన కడుపులోకి పుట్టడం అన్నది ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తూ మీ అందరికీ ఇక్కడ నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా సోదరులారా, ఇక్కడ రాజకీయాలకు మీరు రాలేదు, మేము వచ్చింది మిమ్మల్ని చూడాలి. నా ఆడపడుతును చూడాలి, నా అన్నదమ్ములను చూడాలి. ముఖ్యంగా నందమూరి వంశ వీరాభిమానులు, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే ఇందాకే చెప్పాను, తెలుగుదేశం పార్టీ అన్నది స్వర్గీయ అన్నగారి మరి ఊహంలో నుంచి జనించిన మానసిక పుత్రిక. మానస పుత్రిక అంటే నందమూరి వంశానికి తెలుగుదేశం పార్టీ అన్నది ఆడపడుచు. ఎప్పుడైనా సరే తిరిగి తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాలి. నేను మీకు ఇందాకే చెప్పాను, రాజకీయాలు మాట్లాడకూడదు అంటూనే అయినా సరే మీకు చెప్పాలి. ఎందుకంటే ఆకలి అని చెప్పండి, బిడ్డ ఆకలి అమ్మకి తెలియదట. ఆకలి అని అడిగితేనే అమ్మ బిడ్డ కడుపు చూస్తుందన్న విధంగా మరి మీ అందరి దగ్గర కొన్ని ఇక్కడ చెప్పాల్సినవి ఉన్నది. ఎందుకంటే మన సంఘం, మన సమాజం ఏమైపోతుంది, మరి ఏ దారికి వెళ్ళిపోతుంది. ప్రజలను గోకట్లో వదిలేద్దామా, గోదావరిలో వదిలేసి ప్రజలు మనం బాగుంటామా, నేను నా బిడ్డ బాగుంటే బాగుంటుందా? కాదు, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, నా అక్క చెల్లెలు బాగుండాలి, అందరూ బాగుండాలి, సుఖశాంతులతో వెళ్ళాలి. నా రాష్ట్రం కూడా ఈ చీకటి ప్రజల నుంచి బయటికి రావాలి. మరి ఆనాడు మా అన్న మరి నందమూరి తారక రామారావు గారు ఏ విధమైతే రామరాజ్యాన్ని స్థాపించారో అదే రామరాజ్యాన్ని మళ్ళీ తీసుకురామని మీ దగ్గర చేయడానికి మరి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పక తప్పదు, తెలుగుదేశం పార్టీ రాకముందు 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వారు పాలించారు. ఎలాంటి దురాగత పాలన సాగిందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. వాటన్నిటి జోలికి వెళ్ళామంటే మరి ఇక్కడ తిరణాలు జరుగుతుంది. ఇక్కడికి వచ్చి నేను గొడవలు పెట్టిన వాడిగా ఉంటానేమో అని ఒక వచ్చేమో. అయినా సరే తెలుగుదేశం దేశం ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించింది తెలుగుదేశం పార్టీని ఒక ఇష్యూ కూడా. ఆనాడు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దెబ్బకొట్టింది కాంగ్రెస్ పార్టీ. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తీసుకెళ్ళి వెళ్ళి నడివీధిలో
ఈ ఢిల్లీ కొత్త నాయకుల్ని బుద్ధి కనిపించాలి, గడ్డి తినిపించాలి, ఈ రాష్ట్రం నుంచి తెలుగు కొట్టాలని ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. మరి ఆనాడు వాగ్దానం చేశారు, పేదవారికి పట్టణం పెట్టాలి, పేదవాడికి కట్టుకోవడానికి బట్ట ఇవ్వాలి, మనతో పాటు పేదవాడు కూడా ఉండడానికి ఇల్లు ఇవ్వాలి. ముఖ్యంగా రైతులు బాగుండాలి, రైతు బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంగా మరి మహిళా తల్లి ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే మహిళా తల్లి ఉంది. మరి ఎంత రాత్రైనా అపరాత్రైనా ఇంటికి తిరిగి వచ్చినాడే రాష్ట్రానికి స్వాతంత్రం అని మరి ఆనాడు అమ్మగారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఆనాడు పార్టీ స్థాపించిన 9 నెలలకే మరి ఆయన అధికారం పీఠంలో తీర్చింది ఆ రాష్ట్ర ప్రజలు మార్చింది. ముందు ముఖ్యంగా ఎన్ని జన్మలెత్తిన ఈ రాష్ట్ర ప్రజల రుణం, అలాగే ముందు ముఖ్యంగా నా తెలుగింటి ఆడపడుతున్న రుణం ఈ తెలుగుదేశం పార్టీ తీర్చుకోలేదు. ముందు ముఖ్యంగా ఆయన బిడ్డగా నందమూరి వంశం అన్నది ఆడపడుతున్న రుణం ఎన్ని ఊడిగాలు చేసినా, ఎన్ని జన్మలెత్తి వాళ్ళకి రుణం తీర్చుకోలేదని మరొకసారి ఆడపడుతులు కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తలకంటి గంట కన్నీరు దొరికిన సిరి ఇంత నంద నగదు అన్నారు. ఎక్కడైతే సంఘంలో సమాజంలో స్త్రీ గౌరవించబడుతుందో ఆ సంఘం సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్ళింది. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎక్కడా ఫ్యాక్షనిజం లేదు, అందరూ సుఖశాంతులతో వర్తిల్లారు. అలాగే ఆనాడు అన్నగారు చెప్పారు, తెలుగుదే అన్న దేశం తెలుగు, నే తెలుగు వల్ల ఉన్న తెలుగు ఒకళ్ళ ఎల్ల నిపుణులలో ఎరుగవే భాషాలి దేశ భాషలంతా తెలుగు. తెలుగు వారికి ఒక ఖ్యాతి, తెలుగు వారికి ఒక పేరు తీసుకొచ్చిన మహామనిషి ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. అది కూడా మీ ద్వారా మీ ఆశీర్వచనంతో మరి ఆనాడు మరి తెలుగుదేశం పార్టీని అందరూ ఎక్కించి మనం ఒక తెలుగు వాళ్ళ మట్టు ఉన్నాం. తెలుగు రాష్ట్రం అంటూ ఒకటి ఉంది, తెలుగుదేశం అంటూ ఒకటి ఉందని మరి మీరందరూ ఆనాడు నిరూపించారు. అప్పుడు దాకా మరి మన తెలుగు వాళ్ళం అంటే మనం మద్రాసీల కింద లెక్క. అలాగే మరి మీరు ఆలోచించాలి, ఏదైనా సరే మరి ఆనాడు మరి రైతన్నకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పింది తెలుగుదేశం పార్టీ అన్నగారు. అదేవిధంగా మరి రావటం 50 రూపాయలు పాస్పోర్ట్ కరెంట్ ఇచ్చి మరి రైతన్నను ఆదుకుంది, రైతు గిట్టుబాటు ధర కల్పించింది తెలుగుదేశం పార్టీ. అలాగే ముందు ముఖ్యంగా మహిళా తల్లులకి మరి స్థానిక ఎన్నికల్లో కానివ్వండి, ఓట్లో కానివ్వండి మరి రిజర్వేషన్ కల్పించింది. ముందు తెలుగుదేశం పార్టీ అన్నది ఎస్సీల కోసం, బీసీల కోసం, మైనారిటీల కోసం ఎక్కడున్న ప్రజల కోసం ఆవిర్భవించింది తెలుగుదేశం పార్టీ ఆనాడు అన్నగారు హయాంలో. మరి ముఖ్యంగా మరి మీరందరూ మరి గమనించాలి, बजट में ही सीखा था आपस में बैर रखना, हिंदी है हम वतन है ये हिंदुस्तान हमारा है. అలాగే మైనారిటీ సోదరులు గౌరవించాం. ముఖ్యంగా అదేవిధంగా మరి మీరు ఆలోచించాలి, ఇవాళ ఒక రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉన్నారంటే మైనారిటీ మరి సోదరులు మరి ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతాయి. మరొకసారి మీరందరూ గమనించాలి. కానీ మరి ఎంతో మరి ఎక్కడి నుంచి వచ్చింది, మరి వాళ్ళ ప్రభుత్వం సాగిస్తున్నారే, చీకటి రాజ్యాలు వెళ్తున్నారే, ఎక్కడికెక్కడికి మరి రైతుల ఆత్మహత్యలు దిశగా మరి ఉసుకొలుతున్నారే, మరి ఏమిటి ఇలాగే మరెక్కిపోవాలా? మరి ఆనాడు అన్నగారు మనకి స్ఫూర్తినిచ్చాడే, తెలుగు వారంటే ఒక ఖ్యాతిని తీసుకొచ్చిచ్చాడే, ఇంకా ఎందుకు మనకి బానిసత్వ బతులు మనం బ్రతుకుదామా అడుగుతున్నా ఈ సమావేశంగా. వద్దు, ఆనాడు అన్నగారు మనకి స్వేచ్ఛ కల్పించారు. తెలుగు వారంటే ఒకటి మగటమి పౌరుషంతో పోరాడగల మగవాడు దీనిని మరి అన్నగారు నిరూపించారు. ఇవాళ నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్ర ఎల్ల నుంచి తరిమి కట్టాల్సిన తరుణం కూడా ఆసన్నమైంది. మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సోదరులార, మరి ఆనాడు నేను తెలియజేశాను, రైతన్నలకి ఉచిత విద్యుత్ ఇచ్చి కాపాడింది అన్నగారు. దాని తర్వాత పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి విద్యుత్తు కూడా నాణ్యమైన విద్యుత్తు ఇచ్చి మరి ఆ రోజు రైతన్నను ఆదుకోవడం జరిగింది. మరి రైతన్న పండించిన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా మహిళా తల్లున్నారు, మహిళా తల్లు
శాతం కూడా రిజర్వేషన్ కలిగించింది, 33% కూడా మరి తెలుగుదేశం పార్టీ అనేది మీరందరూ గమనించాలి. మరి ముఖ్యంగా సోదరులారా, మరి ఇవాళ ఏ విధంగా పెడుతుంది, ముఖ్యంగా 12 లక్షల కలెక్షన్లు మరి విద్యుత్ కలెక్షన్ ఆనాడు రైతన్నలకు ఇచ్చాం. ఇవాళ 4,000 కూడా ఇవ్వలేదు కదా. 4,000 మంది పైచలకు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఏదైనా సరే సోదరులారా, మీ అందరికీ నేను తెలియజేసేటప్పుడు మళ్ళీ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాల్సిన తరుణం సమయం ఆసన్నమైంది. మరొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా యువత ఉన్నారు. ఈ 4వ తరం నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎంత విప్లవాత్మక నిర్ణయాలతో వచ్చింది. తెలుగుదేశం పార్టీ సంతకాల కోసం రాలేదు. అబ్బ సంతకం పెడితే కొడుకు దోషేసినట్టు కాదు. తెలుగుదేశం పార్టీ బాబు సంతకం పెట్టడం, కొడుకు దోషేయటం. వీళ్ళు మహానుభావులు. ఎవరైనా సరే మహానుభావులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఆ మహానుభావుడు అన్న పదానికి మరి ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి చెందుతున్న ఆ పదవులు మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మన తెలుగు ప్రజలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నీతికి పట్టం కడతారు. మీరు నీతికి పట్టం కట్టాలి, నిజాయితీకి పట్టం కట్టాలి. ఆ నీతి నిజాయితీ అన్నది ఏదైనా తెలియాలంటే నేడు ఈ ప్రకాశం జిల్లా నుంచి మరి దామర్చల ఆంజనేయులు గెలిపించినప్పుడే, మరి జనార్దన్ గెలిపించినప్పుడే నీతికి నిజాయితీ పట్టం కట్టినట్టు మరి మరొకసారి తెలియజేస్తుంటే, ఏదైనా సరే మరి ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించడం కోరుకుంటూ మీ అందరి దగ్గర సహాయం తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం.